హైదరాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా సమాధి దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. చార్మినార్ను కట్టించింది కూడా ఈ సుల్తానే. ఈ యొక్క సమాధి ముందు వాటర్ ఫౌంటైన్ చూసారా ఎంత అద్భుతంగా నిర్మించారో, ప్లస్ ఆకారంలో నిర్మించారు. ఈ యొక్క సమాధి మొదటి అంతస్తులో సుల్తాన్ గారి భార్య మరియు పిల్లల సమాధులు ఉండగా, మొదటి అంతస్తులో సుల్తాన్ గారి సమాధి నిర్మించబడింది. సమాధి చుట్టూ కూడా అద్భుతమైన గార్డెనింగ్ డెవలప్ చేయబడింది. ఈ యొక్క సుల్తాన్ గారు తెలుగు మరియు ఉర్దూ భాషలలో కవితలు రాసేవారంట. కులీ కుతుబ్ షా గారు బాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు మీదనే హైదరాబాద్కి భాగ్యనగర్ అని పేరు పెట్టారు. ఈ సమాధి యొక్క మొదటి అంతస్తులో కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సమాధులు ఇక్కడే ఏర్పాటు చేయబడ్డాయి. ఈ యొక్క భారీ కట్టడం నిర్మించడానికి వీలుగా పునాదులు చూసారా ఇంత పెద్దగా పటిష్టంగా నిర్మించారు. ఇప్పుడు మొదటి అంతస్తులోని సుల్తాన్ సమాధి చూడడానికి వెళ్తున్నాం మనం. సుల్తాన్ గారి సమాధి అత్యద్భుతంగా నిర్మించబడింది. అత్యంత ఎత్తులో సుందరమైనటువంటి భారీ భవంతిని నిర్మించారు. ఈ యొక్క కుతుబ్ షాహీల సమాధులన్నింటిలో కల్లా ఈ యొక్క కులీ కుతుబ్ షా గారి సమాధి అత్యంత ఎత్తైనది, బహు సుందరమైన సమాధి. మొత్తం రాళ్ల మీద డిజైన్స్ చెక్కి అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు ఈ యొక్క సమాధిని. సమాధి వరండాలోకి వచ్చాం మనం. ఇప్పుడు భవంతి లోపలికి వచ్చాం. సుల్తాన్ గారి సమాధి మీరు చూస్తున్నది, ఆ గ్రీన్ కలర్ క్లాత్ కప్పారు కదా, ఆ యొక్క సమాధి కులీ కుతుబ్ షా గారి సమాధి. లోపల చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది. ఈ యొక్క భవంతి లోపల మొత్తం డిజైన్స్, లతలు ఏర్పాటు చేయబడ్డాయి. చాలా ఎత్తైనటువంటి భవంతి. భవనం పైభాగం చేరుకోవడానికి లోపల మెట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ యొక్క సమాధి చుట్టూ కూడా అద్భుతమైన గార్డెనింగ్ డెవలప్ చేయబడింది.